ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాస ఫలితాల కంటే ముందుగా మీ అందరికీ చెప్పేటువంటి కొన్ని మంచి మాటలు, సంస్కృతి సంప్రదాయమైనటువంటి పెద్ద పెద్ద మాటలు కాకుండా కుటుంబ విలువల్ని తెలుసుకొని ప్రవర్తించే ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాల్లో కానివ్వండి, అలాగే పెళ్లిళ్ళ విషయాల్లో కానివ్వండి, అనవసర వ్యక్తులతో పెంచుకుంటున్న పరిచయాలు కానివ్వండి, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని నా కోరిక. ఆర్థిక పరిస్థితులను మనము పొదుపును పాటించే ప్రయత్నం కూడా చేసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అంటే పొదుపు పాటించడం వల్ల కుటుంబ సౌఖ్యాలు బాగా ఉంటాయి, బంధాలు బాగా నిలబడతాయి. ఈ విషయాన్ని గమనించుకొని మన పిల్లలు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నారు, ఎవరి దుష్టులతో సావాసంలో ఉన్నారు, ఎవరికి లోబడిపోతున్నారు అనే విషయాన్ని పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే, ఆడపిల్లైనా సరే మగపిల్లలైనా సరే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మనము చేసేది ఏముండదు. ముందుగానే మనం జాగ్రత్త పడితే మన యొక్క సంస్కృతి సంప్రదాయం కుటుంబ విలువలు అనుకూలంగా ఉంటూ పొదుపైనటువంటి కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చి మన యొక్క మనుగడ సాఫీగా సాగుతున్నటువంటి భావనతో ఇక మన కుటుంబ విలువల్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెబుతూ ముందుగా మనం మాస ఫలితాల్లో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అలాగే గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించి, జన్మజాతకంలో గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే కొంతవరకు 70% కలిసి రావచ్చు, 70% మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి జన్మజాతకంలో సపోజ్ మనది వృషభ లగ్నమై తులారాశి అయినప్పుడు ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి గోచార ఫలితాన్ని మనం గుడ్డిగానే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జన్మజాతకంతో సరిచూసుకుంటే గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ ఇవి నామ నక్షత్ర ప్రధానమైనటువంటి గోచార ఫలితాలు కాబట్టి మంచి వచ్చినా ఆనందపడక్కర్లేదు, చెడు వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గమనించుకొని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిథున రాశి వారికి జూన్ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? స్వామి, కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, వ్యాపారం చేయవచ్చా? స్వామి, నేను వివాహ ప్రయత్నాలు చేస్తున్నాను, మా అమ్మాయికి మా అబ్బాయికి ఎలా ఉండబోతుంది? లేదా పలానా జాతకులకి ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉందా అనేటువంటి అనేక ప్రశ్నల సమాహారానికి సమాధానం ఆస్ట్రో సిండికేట్ వారు ఇచ్చేటువంటి జ్యోతిష్య ఫలితాలు. అందుకే మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ని మరియు ఫేస్బుక్ని, మన యొక్క వెబ్సైట్ని కూడా ఫాలో అయితే మీకు అనేక విషయాలు తెలుస్తాయి. అనేకమైన విషయాలు, ధర్మ సందేహాల కొరకు మనం చెప్పినటువంటి సమాధానాలు ఎవరు చెప్పలేదు అనుకుంటున్నాను, నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. కాబట్టి ఇంకా ధర్మ సందేహాలు ఉంటే వెంటనే మీరు కామెంట్ ద్వారా పంపించండి. కాకపోతే నేను ఒక వారం 15 రోజుల గ్యాప్ తీసుకొని అన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. రెగ్యులర్గా మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, మన ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, మరి మిథున రాశి వారికి 1వ వారంలో కాస్త ఇబ్బందికర వాతావరణం, 4వ వారంలో కూడా నష్టము కష్టమే. అబ్బా, మళ్ళీ దెబ్బ కొడుతున్నారు స్వామి, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు? చాలామంది మిథున రాశి వారికి బాగుందని చెప్పారు, 2వ స్థానంలోకి గురుడు వెళ్తున్నాడు, మాకు ధనయోగం అని చెప్పారు, కుటుంబ సౌఖ్యం అన్నారు. మీరు కూడా కొన్ని ఛానల్స్లలో గురు సంచారం వల్ల మనకి లాభాలని చెప్పారు. అంటే గురుడు ఒక్కడే మీకు అన్నింటి ఇస్తాడా? జన్మజాతకంతో సరిపోల్చుకోవాలి కదా. గురుడు ఒక్కడు ధనంలో ఉన్నాడు, మరి రాహు, మరి శని రాజస్థానంలో శని ఉన్నాడు. మరి దానివల్ల ప్రయోజనం ఎలా ఉంటుంది ఆలోచించండి. రాజస్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుంది? ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది. అందుకే 1వ వారంలో కాస్త ఇబ్బందికర వాతావరణం, విద్యా ఉద్యోగ వ్యాపారం నష్టాలు. 4వ వారంలో పర్వాలేదు, ఒక 3 రోజులు సామాన్య ఫలితాలు, తదుపరి 4 రోజులు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే ఈ జ్యోతిష ఫలితాలు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఇతరుల మీద ఆధారపడకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా 1వ వారంలో జాగ్రత్తగా ఉండండి. ఈ జ్యోతిష పండితులు, వేద పండితులు డిబేట్లలో పాల్పంచుకోకండి. ఎందుకంటే మంచి వాళ్ళని, మంచి సమన్వయకర్తలని, మంచి పురాణాలు చెప్పే వ్యక్తుల్ని కూడా ట్రోల్ చేస్తున్నటువంటి స్థాయిలో ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మనం అనవసర వ్యక్తుల మీద అనవసరంగా నిందారోపణలు చేయడం మనకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ధార్మికమైన విషయాల్ని నిక్కచ్చిగా చెప్పగలిగే అవకాశం ఉన్నా నిజం నిష్ఠూరం లాంటిది కాబట్టి ఒకసారి మనమే ట్రోల్ అవుతాం. కాబట్టి వాటికి మనం దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. సో మనం 1వ వారం 4వ వారం ఇటువంటి వాటికి దూరంగా ఉండి సోషల్ మీడియాకి దూరంగా ఉంటే చాలా మంచిది. అలాగే జర్నలిస్టులు, సోషల్ మీడియా, శాటిలైట్ వాళ్ళు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. 2వ వారంలో 3వ వారంలో అద్భుతమైనటువంటి యోగం,
ఆ గురుడి వల్ల కావచ్చు, రాహు వల్ల కావచ్చు, బుధుడి వల్ల కావచ్చు, రవి యోగం వల్ల కావచ్చు. అద్భుతమైనటువంటి యోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు లాభాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా రంగంలో దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, సంగీత నృత్య దర్శకులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ 2-3 వారాల్లో మీ ప్రయత్నం విజయవంతం అవుతుంది. 1వ వారంలో జాగ్రత్తగా ఉండండి. 4వ వారంలో పెద్దల మాట వింటూ జాగ్రత్తలు పాటించండి. పొదుపును ఏర్పాటు చేసుకోండి. అనవసరంగా వాహనాలు తిప్పకండి. మల్టీ ట్రాన్స్పోర్టేషన్ వాడుకోండి. అదే పొదుపు మన ఇంటికి మంచిదే కదా. ఒక్కొక్కరు ఒక బండి ఇవ్వడం కన్నా ఒకే కారు 4 ప్రయాణం చేస్తే మంచిది కదా. ఇతరులను కూడా, మీ స్నేహితులను కూడా పికప్ చేసుకొని అందరు కలిసి ఒక కారులో వెళ్ళిపోవచ్చు కదా. అటువంటి వాటి వల్ల స్నేహబంధం బాగా ఉంటుంది, కుటుంబ బంధాలు బాగా ఉంటాయి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఏదేమైనా మీకు 2-3 వారాల్లో చాలా ఉత్సాహవంతమైనటువంటి శుభయోగాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్స్ వారికి లాభాలు, అలాగే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లు ముఖ్యంగా మంచి వాహనాలు కొనుగోలు చేయడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. రుణ విమోచనం ఉంటుంది. రోగనాశనం ఉంటుంది. సమస్త శుభయోగాలు, శుభకార్యాలు చేయడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, షష్ఠిపూర్తి మహోత్సవం కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. రైతన్నలు తప్పకుండా 2వ వారంలోనే మీరు నాట్లు వేయండి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మంచి పంట వృద్ధి ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ వ్యాపారంలో, చిట్ ఫండ్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. వివాహ సంబంధ అనుకూలతలు, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రయత్నం 2-3 వారాల్లో చేయండి. పండంటి సంతానం పొందుకునే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మొదటి వారంలో మధ్యవర్తిత్వం చేసే అవకాశం. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోయిన అనవసర అవాంతరాలు, చికాకులు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనవసర ఖర్చుల్ని విరమించుకునే ప్రయత్నం చేయండి. స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి. 2-3 వారాలు తప్ప గృహలాభం ఉంది. కోర్టు వివాదాలు కూడా సమస్యపోయే అవకాశాలు. కుటుంబ వాతావరణం అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో తప్పకుండా వేడుక జరిగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద ఉంటుంది. 2-3 వారాల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తూ 1వ వారం, 4వ వారంలో కాస్త జాగ్రత్తలు తీసుకోమని చెబుతూ భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం, విద్యార్థి జాగ్రత్తగా ఉండడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలకి దూరంగా ఉండడం, చెడ్డవాళ్ళ స్నేహం చేయకపోవడం, దుష్కరులతో, ముష్కరులతో, మరకలతో దూరంగా ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. లేదా నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. భగవంతుని ఆరాధన తప్పకుండా మీకు మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. విషయాన్ని గమనించుకుంటూ ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనంద, శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.